వెల్కమ్ టు బేబీ మార్ట్. నేను మీ రమాదేవి. నేనైతే ఈరోజు సుచిత్ర దగ్గర ఉన్న జే లైఫ్ మిషన్ దగ్గర ఉన్నాను. మీకైతే ఒక మంచి ఆపర్చునిటీ. ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం వర్క్ చేయాలి అని ఆలోచించే వాళ్ళకి ఇదైతే ద బెస్ట్ ఆప్షను. తక్కువ బడ్జెట్లో ఈ బిజినెస్ పెట్టడానికి చాలా మీకు యూజ్ అవుతుంది, యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఒక మంచి క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎలాంటి వాళ్ళు ఈ బిజినెస్ చేయొచ్చు, దీన్ని ఎలా, ఈ మిషన్స్ ఎలా మెయింటైనింగ్ చేయొచ్చు, ఈ రూమ్ ఎంత రూమ్, ఒక చిన్నపాటి రూమ్లో కూడా ఇది యూస్ చేయొచ్చు అని వాళ్ళు అన్నారు. సో దాన్ని అన్నిటి గురించి మీకు ఒక ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను. శారీ రోలింగ్ మిషనరీ ఈ బిజినెస్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన ఆ మిషన్ ఎలా ఉంటుంది, ఈ స్పేస్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు సుచిత్ర దగ్గర ఉన్న జే లైఫ్ మిషనరీ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాము. సో మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. లోపలికి వచ్చేయండి. సో మనం ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం కదా, జే లైఫ్ మిషనరీ వాళ్ళ స్టాఫ్ పూజ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో దాని మిషనరీ గురించి పూర్తిగా మేడం చెప్తారు. సో హాయ్ మ్యామ్. హలో మ్యామ్, ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ శారీ రోలింగ్ మిషన్ అనమాట. ఓకే. సో మనం ఈ మిషన్లో మనం అన్ని టైప్ ఆఫ్ శారీస్ చేసుకోవచ్చు. లైక్ పట్టు శారీ కానీ, సిల్క్ శారీ కానీ, లేకపోతే కాటన్ శారీ కానీ, మగ్గం ఉన్న శారీ కానీ, బెనారస్, ఆల్ టైప్ ఆఫ్ లైక్ లుంగీలు, పంచలు అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఫ్లాట్గా ఉన్న క్లాత్స్ అన్నీ చేసుకోవచ్చు మనం ఈవెన్గా. మనకి చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో ఫినిషింగ్ కూడా మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. అండ్ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు ఆపరేటింగ్ చేసేది కూడా ఇక్కడనే మనకి డిస్ప్లే కనిపిస్తుంటది. సో ఇది స్టార్ట్ బటన్ మేడం, ఇది స్టాప్ బటన్. ఇది వచ్చేసి రోలర్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసుకోవడానికి. స్పీడ్ అనేది మూమెంట్ చూసినట్లయితే ఇప్పుడు రోలర్ ఎంత స్పీడ్గా నడుస్తుందో, అండ్ ఇలా స్లో చేసుకుంటే స్లోగా పెట్టుకొని కూడా మనం ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మనం శారీ పెట్టినప్పుడు మనం ఎలా అయితే ఫీడ్ చేస్తామో శారీ అనేది మనకి అదే విధంగా మనకి ఫినిషింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. మనం ఫీడింగ్ చేసినప్పుడు ప్రాపర్గా రాలేదు అన్నప్పుడు మనకి ఇక్కడ రివర్స్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఆప్షన్ ఉంటుంది మిషన్లో. మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్లో పెట్టుకొని కూడా మనం స్టాప్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకుంటే మనకి శారీ అనేది మనం బ్యాక్ తీసుకురావచ్చు అనమాట. ఓకే. సో అన్నీ మనకి ఇక్కడనే ఉంటుంది. ఇది స్టార్ట్ మిషన్ ఆన్ చేశాక మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. మిషన్ ఆన్ చేశాక మనకి ఇది వచ్చేసి మనకి ఇది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. శారీ ఈవెంట్గా మనకి స్ప్రింకిల్ అయ్యి శారీ మీద. సో ఎక్కడ ఒకటే సైడ్ కాకుండా మనకి ఫినిషింగ్ అనేది ప్రాపర్గా రావడానికి మనము ఈ రోలర్ యూజ్ చేస్తాము మనము. ఓకే. సో చూసారా, చాలా ఈజీగా రొటేట్ చేయడానికి కూడా మీకు చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు. సో పూజ గారు, ఈ మిషన్ ఎలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు? ఈ మిషన్ అందరూ యూజ్ చేయొచ్చు మేడం. లైక్ హౌస్ వైఫ్స్ కానీ, జాబ్ గోయింగ్ ఉమెన్స్ కానీ, లేకపోతే జెంట్స్ కానీ, రిటైర్ అయిన పర్సన్స్ కానీ అందరూ యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఒక బిజినెస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో పెట్టుకొని మనం మిషన్ రన్ చేసుకుంటూ కూడా, హౌస్ వైఫ్ మన పిల్లల్ని చూసుకుంటూ కూడా మనము శారీ రోలింగ్ మిషన్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే ఒక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇన్కమ్ అనేది వస్తుంటుంది, మంచి ఇన్కమ్ అనేది వస్తుంటుంది. ఈ మిషన్స్కి నార్మల్గా ఎంత ఫర్ అవర్కి ఎన్ని శారీస్ రోలింగ్ చేయొచ్చు? మనము ఈ మిషన్లో వచ్చేసి 1 అవర్కి 30 to 35 శారీస్ వరకు చేసుకోవచ్చు మేడం. మనకి డేలో కూడా ఎన్ని శారీస్ అంటే మన ఓపికను బట్టి ఎన్నైనా చేసుకోవచ్చు శారీస్ అనేది. ఓకే. ఎలాంటి శారీస్? కాటన్, సిల్క్ శారీస్, లేకపోతే నెట్టెడ్ శారీస్ కానీ, ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉన్న శారీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ఎలాంటి టెన్షన్ లేదు, శారీ కాలిపోతారా లేకపోతే ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. మనకి దీంట్లో మిషన్లో ఆటో కట్ ఆఫ్, అంటే టెంపరేచర్ పెరగగానే ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఏంటంటే మనకి ఆ టెంపరేచర్ 55, 65 వచ్చాక మన టెంపరేచర్ని, మన ఫ్యాబ్రిక్ని బట్టి మనము శారీ అనేది దీంట్లో పెట్టుకొని ఫీడింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఈ మిషన్స్కి నార్మల్
నార్మల్గా ఇంత స్పేస్? మనకి మిషన్ వచ్చేసి 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది మేడం. మన మిషన్ హైట్ కూడా 7x3 ఉంటుంది మిషన్. సో చూసారా, ఒక చిన్నపాటి రూమ్లో కూడా మీరు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి పెద్ద పెద్ద రెంట్లో అవసరం కూడా లేదండి. చాలా ఈజీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు చాలా హ్యాపీగా. నెలకి ఎంత ఎర్న్ చేయొచ్చు దీని ద్వారా? నెలకి ఒక 50 to 60 వరకు మనం ఎర్న్ చేయొచ్చు మేడం. దీనికి పవర్ ఏ విధంగా, పవర్ అవసరమా లేకపోతే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది మిషన్ వచ్చేసి మేడం మనకి సింగిల్ ఫేసింగ్లో రన్ అవుతుంది మిషన్ అనేది. ఇంకొకటి ఏంటంటే రోలర్ హీట్ కావడానికి మాత్రమే మనం ఎల్పిజి సిలిండర్ యూజ్ చేస్తాము. మీరు ఇక్కడ ఒకసారి బ్యాక్ సైడ్ రండి మేడం, మీకు చూపిస్తాను. ఇది ఎల్పిజి సిలిండర్ యూజ్ చేస్తాం అనమాట మనము సిలిండర్. ఎందుకంటే రోలర్ హీట్ కావడానికి మనకి ఇప్పుడు పట్టు చీరలు ఉంటాయి కదా, ఒక గ్యాస్ తో ఎన్ని శారీస్ ఈ ఒక్క గ్యాస్ తో మనం 300 to 400 శారీస్ వరకు చేసుకోవచ్చు మనము. చాలా తక్కువలోనే అయిపోతుంది. అవునవును మ్యామ్. ఓకే, దీనికి ఏమైనా ట్రైనింగ్ అవసరమా? అంటే మేము ఫస్ట్ మీరు మాకు ఒకవేళ మిషన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ కస్టమర్ కాల్ చేసినట్లయితే మేము ఒక 2 to 3 శారీస్ తెచ్చుకోమని చెప్తాము. వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి లైవ్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ట్రైనింగ్ ఇస్తాము. ఓకే, ఈ ట్రైనింగ్ కాకుండా మీరు ఎప్పుడైతే మిషన్ కొనుక్కుంటారో అప్పుడు మా టెక్నీషియన్ డెమో ఇచ్చే పర్సన్ వస్తారు. మీకు ఎలాంటి శారీస్ ఫ్యాబ్రిక్ ఉన్న క్లాతింగ్ కూడా మీకు అక్కడ లైవ్గా మీతోనే చేపిస్తాడనమాట. ఓకే, చేసుకోవచ్చు. నెలకి 50 to 60K ఈజీగా మీరు చేసుకోవచ్చు. దీంట్లో జెంట్స్ అయినా లేడీస్ అయినా ఏజ్డ్ అయినా ఎలాంటి ప్రొఫెషనల్స్ అయినా మీరు చాలా చాలా ఈజీగా టెన్షన్ లేకుండా పిల్లల్ని చూసుకుంటూ అవతల జాబ్ చేసుకుంటూ ఇన్ని రకాలుగా మీకు యూజ్ అవుతుంది. తక్కువ బడ్జెట్లో అండి. అసలు మీ ఆడవాళ్ళకైతే చాలా చాలా మంచి ఆపర్చునిటీ. ఓకే, ఇప్పుడు ఈ మిషనరీ పర్చేస్ చేసిన తర్వాత నార్మల్గా తర్వాత కూడా మీకు దీని గురించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ మీరు ఒక కాల్ చేస్తే ఇది అవుతాయి. మా దగ్గర సర్వీస్ 20% ఉన్నారు. సో సర్వీస్ వాళ్ళకి మీరు కాల్ చేసినట్లయితే డైరెక్ట్ మీకు మీ ఎక్కడైతే మీరు మిషన్ కొంటారో అక్కడికి ఆ ప్లేస్కి వచ్చి మీకు నార్మల్గా ఎలాంటి ప్రాబ్లం అయినా వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు. లేదు మీకు చేసుకునేగలిగింది అయితే మీకు వీడియో కాల్ యాక్సెస్ కూడా ఇస్తాము. వీడియో కాల్ చేసినా కూడా మేము అక్కడనే మీ ప్రాబ్లం అనేది వితిన్ సార్ట్ అవుట్ చేస్తాం అనమాట. మీకు ఎలాంటి టెన్షన్ లేదు. మనకి సర్వీస్ టీమ్ ఉన్నారు. ప్లస్ ఎలాంటి స్పేర్ పార్ట్స్ కావాలన్నా కూడా మాకు కాల్ చేసినట్లయితే మేము వితిన్ లోకల్గా ఉన్నా కూడా మేము ర్యాపిడో కానీ అలా నియర్ బై ఉంటే పంపిస్తారు. మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా కస్టమర్స్కి మీరు అందుబాటులో ఉంటారు. ఓకే, సో మేడం ఇప్పుడు ఈ మిషన్లో శారీ ఉండి ఇన్ కేస్ కరెంటు పవర్ కట్ అయిన తర్వాత అది అలాగే ఉండిపోతుందా? దానికి ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఇప్పుడు ఒకవేళ మనం చూసినట్లయితే ఇప్పుడు శారీ ఇప్పుడు మనం పెట్టుకునేది బిజినెస్ పర్పస్కి కాబట్టి శారీ కస్టమర్ నుంచి వస్తుంది కాబట్టి మనం శారీ ఫీడ్ చేసినప్పుడు ఒకవేళ సడన్గా పవర్ ఆఫ్ అయినప్పుడు సో ఇన్వర్టర్స్ యూజ్ చేస్తాము. నార్మల్గా ప్రతి ఇంట్లో ఇన్వర్టర్స్ ఉంటాయి కాబట్టి మన ఇన్వర్టర్ని ఎలాగైతే మన ఫ్యాన్స్కి ట్యూబ్లైట్స్కి కనెక్ట్ చేస్తామో మన మిషన్కి కూడా ఇన్వర్టర్ని అలా కనెక్ట్ చేసుకొని మనం వాడుకోవచ్చు. లేదు ఇన్వర్టర్ లేని పరిస్థితిలో కూడా మనకి ఇక్కడ చూసినట్లయితే మేడం మనం ఇట్లా మాన్యువల్గా హ్యాండిల్ ఇస్తాం సార్. ఓకే, ఈ మాన్యువల్ హ్యాండిల్లో మీరు ఒకసారి చూసినట్లయితే సో ఇట్లా హ్యాండిల్ దీనికి పెట్టేసేసి మనం మాన్యువల్గా తిప్పి శారీ అనేది మనం బయటికి తీసుకురావాలి. చాలా ఈజీ ప్రాసెస్. అవును. ఓకే, సో చూసారు కదా, పవర్ కట్ అయినా కూడా మాన్యువల్గా కూడా మనం శారీని బయటికి తీసుకురావచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ కదా, చాలా చక్కగా మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు శారీ పెట్టి చూపించండి మేడం, మనకి చాలా క్లారిటీగా ఉంటుంది. ఓకే మేడం, నేను శారీ పెట్టేసి శారీ ఎలా ఫినిషింగ్ ఎలా వస్తుందో మీకు లైవ్గా చూపిస్తాను. సో మన వ్యూవర్స్కి కూడా అర్థమైపోతుంది మిషన్ గురించి ఎలా క్లారిటీగా వస్తుంది అనేది. ఇప్పుడు శారీ రోలింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా దాన్ని చూడాలి అనేది మేడం చెప్తారు. మేడం ఇది ఎలా చేయాలో ఒకసారి చూపించండి. శారీ అనేది ఎలా అయితే నీట్గా సెట్ చేసి పెడతామో అదే విధంగా మనకి శారీ అనేది వస్తుంది. నీట్గా ఫినిషింగ్ మన ఫీడింగ్ అనేది శారీ ఎలా పెడితే మిషన్లో మనకి అక్కడ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓకే, దీనివల్ల శారీకి ఎలాంటి షేడింగ్ కానీ ఎలాంటి ఉంటుంది. దీంట్లో మనము ఒకటే మిషన్లో మనము పాలిషింగ్, ఐరనింగ్ అండ్ రోలింగ్ 3 చేసుకోవచ్చు. ఓకే,
మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఇది ఉంది కదా సపోర్టింగ్ గా, సో మనం హ్యాండ్స్ తీసినా కూడా మనకి శారీ అనేది ఈవెంట్ గా నీట్గా వెళ్ళిపోతుంది. చూడండి ఈజీగా తక్కువ టైంలోనే మన శారీస్ అన్ని నీట్గా చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి మేడం ఫినిషింగ్ ఎలా వచ్చిందో. వావ్, శారీ అయితే చాలా నీట్గా ఇప్పుడే కొన్న కొత్త పట్టు చీరలాగా ఉందండి. అసలు చాలా అమేజింగ్ కదా అసలు. వావ్, చూడండి చాలా చక్కగా నీట్గా అసలు ఎంత బాగుందో అసలు. ఎలాంటి పోగులు కూడా ఊడిపోకుండా, ఇక్కడ చూడండి ఒకసారి పోగులు కూడా నీట్గా అసలు ఏది కూడా డిఫెక్ట్ కాకుండా ఉంది. అసలు చాలా నీట్గా వస్తుంది మ్యామ్. ఎలాంటి శారీస్కు ఇందులో ఇట్లా చేయొచ్చు? రోలింగ్, కాటన్ అన్నీ చేసుకోవచ్చు. పట్టు శారీ నుంచి నార్మల్ సిల్క్ శారీ, బెనారస్ శారీ, మగ్గం ఉన్న శారీ, ఆల్ టైప్ ఆఫ్. మగ్గం ఉన్నదైతే ఎలాంటి డిఫెక్ట్ లేకుండా ఉంటుందా? ఎలాంటి శారీ స్టోన్స్ కూడా అది కూడా ఏమి డ్యామేజ్ కావడం ఎలాంటి ఏమి ఉండే మేడం. మనం ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు మనకి మిషన్లో. చూసారా అసలు మనం మాట్లాడుతున్న తక్కువ టైంలోనే ఒక శారీ ఫినిష్ అయిపోయింది. అసలు ఎంత నీట్గా ఉందో. ఒక్క శారీ వచ్చి ఎంత డ్యూరేషన్లో మనకి ఇది అయిపోతుంది? ఒక 2 to 5 minutesలో అయిపోతుంది. ఒక 3 to 5 minutesలో ఒక శారీ ఫినిషింగ్ అయిపోతుంది. శారీ ఎంత పల్చగా ఉన్నా కూడా ఎంత నీట్గా అవుతుందో తెలుసా. మనకి ఐరన్ చేసుకునే పని లేదు. అసలు ఎంత నీట్గా వస్తుందో. ఒకసారి మీరు ఇది కూడా చూడొచ్చు మేడం, మనకి శారీ అనేది ఎలా వస్తుందో అనేది, ఫినిషింగ్ అనేది కూడా చూడొచ్చు లైవ్గా. ఓకే మేడం, ఇదేంటి ఇందులో వాటరా లేకపోతే ఏమన్నా కెమికలా? మనం దీంట్లో వాటర్తో పాటు స్కాచ్ అనేది కలుపుతాం మేడం. ఒకటే శారీలో మనము ఐరనింగ్ కావాలన్నా, పాలిషింగ్ కావాలన్నా ఇది ఒకటి సరిపోతుంది. మనకి శారీ కొన్నప్పుడు ఏ విధంగా అయితే ఉంటారో షైనింగ్ కానీ, నీట్నెస్ కానీ, సో అదే విధంగా మనం ఈ దీంట్లో చేసుకోవచ్చు, మిషన్లో చేసుకోవచ్చు. చూస్తున్నారా అసలు మనం ఎంత తక్కువ టైంలో 2 శారీస్ అయిపోయినాయి. 2-5 minutesలో ఒక శారీ అంటే చాలా గ్రేట్ అసలు. ఇప్పుడు మన ముందు చేసిన శారీస్ అయితే ఈ 2 అండి. ఎంత నీట్గా అసలు కొన్న శారీస్ లాగా ఎలా ఉందో తెలుసా, చాలా అద్భుతంగా నీట్గా. సో చూసినట్టయితే మనం కొన్నప్పుడు ఎలా అయితే ఉందో శారీ అనేది అదే విధంగా ఉంది. శారీ కూడా మీకు ఎక్కడ మీరు చెక్ చేసినా కూడా ఎక్కడ ఫోల్డింగ్ కానీ ఎలాంటివి ఉండదు. మనం ఇలా తీసుకెళ్ళి అమ్మినా కూడా కొత్త శారీ అని అనుకుంటారు. అవును, నిజంగా అసలు మనకి ఈ మన మిషన్ కొనుక్కోవాలంటే సార్ మనకి కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అయితే మేము వచ్చేసి మీకు ఫుల్ డీటెయిల్ ప్రొవైడ్ చేస్తాము. ఆఫీస్ అడ్రస్ వచ్చేసి VSS ననదీప్ అపార్ట్మెంట్ 5th floor 50 floorలో ఉంటుంది. మీరు కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేసినట్లయితే మీకు ఫుల్ డీటెయిల్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు వచ్చే ముందు ఒక 2 to 3 శారీస్ తెచ్చుకున్నట్లయితే మీకు లైవ్గా మేము శారీస్ అనేది కూడా ఎలా చేయాలో కూడా చూపిస్తాము, ట్రైనింగ్ ఇస్తాము.